అనారోగ్య సమస్యలు గుండా వెళుతున్నప్పుడు మొదటిగా మనం చేయాల్సిన తెలుసా, మన దేవుడు ఎంత గొప్పవాడో మనం ముందు గ్రహించాలి. అర్థమయ్యేలా చెప్తాడు. సమస్యను మీ ఎదుట పెట్టుకోండి, దేవుడు కనిపిస్తాడా? దేవుడు కనిపించడు. దేవుణ్ణి మీ ఎదుట పెట్టుకోండి, సమస్య కనిపిస్తుందా? సమస్య కనిపించదు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే సమస్యను మన ఎదుటి పెట్టుకొని దేవుణ్ణి చూసే ప్రయత్నం చేస్తాం. దేవుడు కనిపించడం మనకి. ముందు దేవుణ్ణి పెట్టుకోండి, ఆ తర్వాత సమస్యను చూడండి. దేవుడే మీ ముందు ఉన్నట్లయితే సమస్య మీకు కనిపిస్తుందా? ఎవరు పెద్దగా కనిపిస్తారు? దేవుడే పెద్దగా కనిపిస్తాడు. సమస్య చిన్నదైపోతుంది. హిజ్కియా ఒక మంచి పని చేస్తున్నాడు. సమస్యను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి దేవుణ్ణి చూస్తున్నాడు. అప్పుడు సమస్య ఏమవుతుంది? చిన్నదైపోయింది. అమ్మా, అయ్యా వినో, నువ్వు కలిగి ఉన్న 1000,00,000,000,000 సమస్యల కంటే నా దేవుడు చాలా చాలా పెద్దవాడు, చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు. ఏ సమస్య కూడా ఆయనకి అసాధ్యం కానే కాదు. తెలివిగా హిజ్కియా చేసింది ఏమిటంటే విజయం కోసం, తన దేశ విడుదల కోసం దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు అసాధ్యమైన దేవుడు అయ్యా, సర్వాన్ని పరిపాలించే దేవుడు అయ్యా, సర్వ సృష్టికర్తవయ్యా, సైన్యములకు అధిపతివయ్యా, అలాంటి నిన్ను ఎదుర్కోవడానికి వాడు ఏ పార్టీ వాడయ్యా? చూడయ్యా ఏం రాస్తున్నాడో, నువ్వు కూడా మమ్మల్ని కాపాడలేవని చెప్పి మాకు రాస్తున్నాడు. ఒకసారి వాడి సంగతి చూడయ్యా. మీ జ్ఞాపకం ఉందా? గొల్లియాతు ఎదురుగా వచ్చినప్పుడు దావీదు గొల్లియాతును ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే, నువ్వు కత్తితో బల్లెంతో వస్తున్నావు, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా